సో మొత్తం ప్రజలందరూ ఇది చూడాలండి. ఈ దేవాలయం మన కాశీ విశ్వనాథ్ దేవాలయంతో పాటు నాకు ఇదైతే నిజంగా గూజ్ బంప్స్. చాలా అద్భుతంగా ఉంది. శివభక్తులు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. 150 శివలింగాలు కలిగిన అద్భుతమైన శివాలయం ఇది. చూడండి మొత్తం దేవాలయం ఇంక్రెడిబుల్. ఏంటి ఈ దేవాలయం? శివ మధ్యాక మొత్తం ఫుల్ టు భోజనం పెట్టేసాడు నాకు శివ ఇక్కడే. బాగుంది. ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి. బాగుంది. ఓం నమ శివాయ. జై బోలో మహారాజ్కి. అద్భుతం, చాలా అద్భుతం. కాశీ విశ్వనాథ్ దేవాలయం తర్వాత ఈ దేవాలయానికి అసలు రావాలి మెయిన్ చెప్పాలంటే. హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి, నేను ఎప్పుడు కూడా ఎన్నో విగ్రహాలు అయితే చూశాను కానీ గ్రీన్ది ఎక్కడ చూడలేదు. శివ ఇది. జై బోలో మహారాజ్కి. బా బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. ఉపయోగం అయితే పడింది. హర హర మహాదేవ శంభో శంకర. సో ఈ అద్భుతం. ఇవన్నీ కూడా మన బోట్లు అన్నీ వెళ్తున్నాయండి. ఇవన్నీ 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు నార్మల్గా. షేరింగ్ అయితే సెపరేట్ బోట్ అయితే మళ్ళీ 1000 రూపాయలు అన్నాడు. సో అది కూడా మనకి అక్కడే మనకి తులసి మానస మందిర్, దాని తర్వాత బాల హనుమాన్ మందిర్ ఇక్కడ. ఇదిగోండి మనకి జగదీశ్వర మందిర్ కూడా ఇక్కడే ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర్. సో ఫైనల్లీ అయితే నేను దుర్గామాత దగ్గరికి అయితే వచ్చాను. ఇది దుర్గామాత టెంపుల్ చాలా ఫేమస్ దేవాలయం అండి. నయా పోకరి చేతిగంజ్ దగ్గర అద్భుతమైన నిర్మాణం కట్టేసడం జరిగింది. నేను చెప్పులు పెట్టి లోపలికి వెళ్ళి తల్లిని దర్శించుకుంటాను. బాగుంది. 1-2 దేవాలయాలు, చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ మనకు వారణాసిలో. కాశీ విశ్వనాథ్ దేవాలయమే కాదు, నేను ఎక్స్టెండ్ చేసుకునేందుకు ఉపయోగం అయితే పడింది. సో ఇది ప్రాచీనమైన దేవాలయం. మనకి ఎక్కడ గుద్దేస్తుంటే ఏం మాట్లాడడానికే టైం లేదు. హర హర మహాదేవ శంభో శంకర. సో ఈ అద్భుతమైన నిర్మాణం మనకి 18th సెంచరీలో రాణి భవానీ ఆఫ్ నతోర్ అయితే నిర్మించడం జరిగిందండి. జనం చాలామంది ఉన్నారు. హర హర మహాదేవ శంభో శంకర. దేవాలయాన్ని కూడా కూలింగ్ గ్లాసులు ఎందుకు ఏంటి నాకు. సిద్ధ హనుమాన్ మందిర్, దత్తాత్రేయ దేవాలయం. సో ఈ దుర్గామాత మందిరం కూడా మనకు ఒక టెంపుల్ కాంప్లెక్స్. చాలా దేవాలయాలు అయితే మనకి ఇక్కడ సమగ్ర మార్గంలో అయితే ఉన్నాయి. సో మీరు కాశీ విశ్వనాథ్ దేవాలయం బాగుంది. ఇక్కడ మనకి కాళీమాత దేవాలయం బ్యూటిఫుల్. శివలింగం, కాళీమాత బాగుంది. దేవాలయం అంతా కూడా, ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది. మొత్తం అంతా రెడ్ స్టోన్తో కట్టించడం జరిగింది. చూడండి, చాలా బాగుంది దేవాలయం. బా లోపలికి తగ్గ దర్శనం అయితే చేసుకొని దాని తర్వాత లోపల ఏమన్నా మీకు తెలియజేస్తాను. చాలా ఇంక్రెడిబుల్గా ఉంది. నేను చాలా దూరం నుండి వచ్చేది ఈ వీడియో అనేది తీస్తున్నాను. అదే మనకి దుర్గామాత మందిరం అండి. బైరాణి ఆఫ్ నతోర్ అయితే అద్భుతమైన దేవాలయాన్ని కట్టించడం జరిగింది. లోపల చాలా అద్భుతమైన లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. శివమందిర్లా ఉంది. బాబా దుర్గు వినాయక దేవాలయం. మనకి లోపల డీటీ అనేది సరిగ్గా ఇలాగే ఉంటుందండి. బాగుంది. దేవాలయం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్. హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి, నేను ఎప్పుడు కూడా ఎన్నో విగ్రహాలు అయితే చూశాను కానీ గ్రీన్ది ఎక్కడ చూడలేదు. శివ ఇది. జై బోలో మహారాజ్కి. బా బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. మనకి ఇది సెలెస్టియల్ బాడీస్, మనకి నవగ్రహాలు.
బ్యూటిఫుల్. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఇది, దిస్ ఈజ్ ఇన్సేన్, డెఫినెట్లీ అమేజింగ్. సో ఇదిగోనండి మనకి దుర్గామాత విశేషాలు. మనకు దుర్గామాత దేవాలయం సమీపంలో మనకి దుర్గ వినాయకు, హరహర మహాదేవ. నేను ఎప్పుడు కూడా ఎన్నో డీటీస్ అయితే శివలింగాలు అయితే చూశాను, కానీ ఇక్కడ గ్రీన్ శివలింగం ఉంది. అది కూడా నా మనసుని అయితే దోచుకుంది. సెలెస్టియల్ బాడీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్లీ హైలీ రికమెండెడ్. మీరు చక్కగా అయితే మీరు హనుమాన్ మందిర్ దగ్గర నుండి స్టార్ట్ చేసి హనుమాన్ మందిర్, హరహర మహాదేవ. సో బాగుంది, దేవాలయం అయితే చాలా బాగుంది. చక్కగా అందరూ వచ్చి వారణాసిలో కాశీ విశ్వనాథ్ హారతే కాకుండా ఇవన్నీ ఉన్నాయి కూడా అని దేవుడు నాకు మళ్ళీ తెలియజేశారు. నాకు ఎప్పుడు రాయితీ రంపమని ఇక్కడ శాంతి అనేది ఉండదు. తండ్రి వచ్చాడంటే మరి నువ్వు ఒక్కడో విశ్వనాథం జ్యోతిర్లింగ దేవాలయం చూసుకుంటే మరి దుర్గమ్మ ఒప్పలేదు, హనుమాన్ ఒప్పలేదు. ఇలాగ వచ్చేసాను ఈ దేవాలయం అంతగా. దుర్గమ్మ దేవాలయం దగ్గర మొబైల్ సబ్మిట్ చేయాలి, బయట అయితే అవసరం లేదండి. ఇవన్నీ మనం చక్కగా తీసుకోవచ్చు. బాగుంది, వారణాసి వైబ్ అంతా బాగుంది. కానీ ఎక్కువగా మనకి ముసలి వాళ్ళే వస్తారు. ఎందుకంటే మన చనిపోయే ముందు ఒకసారి గంగా స్నానం చేసేసి మన్నర్థమని అనుకునే వాళ్ళే చాలామంది భారతదేశ ప్రజలందరూ కూడా అనుకుంటారు. అలానే మరణించడానికి రాలేదు, జస్ట్ శివలింగాన్ని, జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందామని వచ్చాను. నాకు మనకి దుర్గా మాత దేవాలయం ఉంది కదా, అక్కడే మనకి సమీపంలోనే మనకి దుర్గా కుండ అనేది ఉంది. మళ్ళీ ఎక్కడ తీయలేదని చెప్పకండి. సో మాన్ మందిర్, శ్రీ మణి మందిర్కి వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను మణి మందిర్కి వెళ్ళే సమీపంలో క్షేత్రపాలేశ్వర దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం కూడా ఒకసారి చూపించేస్తాను. హర హర మహాదేవ, బ్యూటిఫుల్, చాలా బాగుంది దేవాలయం. ఇది కూడా మనకి క్షేత్రపాలేశ్వర దేవాలయం దగ్గరే మనకి మణి మందిర్ కూడా ఉంది. మణి మందిర్ అనేది వన్ ఆఫ్ ది హిస్టారికల్ టెంపుల్ అంటే వారణాసి అండి. అపార్ట్ ఫ్రమ్ కాశీ విశ్వనాథ దేవాలయం, ఇందులో మనకి దాదాపు 150 దాకా శివలింగాలు ఉన్నాయని విన్నాను. అందుకే వచ్చాను పరుగులు తీసుకుని. సో ఇంకంతేనండి, కాశీలో విశ్వనాథ దేవాలయం, మనకి గంగా హారతి, దాని తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం కవర్ చేసేసాను మ్యాక్సిమం అన్ని. హనుమాన్ మందిర్ ఇవన్నీ కూడా ఒక దగ్గర కూర్చొని దేవాలయం దగ్గర నుండి ఎక్కడో దగ్గర కూర్చుంటాం కాసేపు. బాగా అడ్జస్ట్ అయ్యాను. నేను అందరూ ఆటో మీద వెళ్ళను కదా, నడుచుకునే తిరుగుతాను. సో శ్రీ మణి మందిర్, ఇది మనకి జవహర్ నగర్ కాలనీ. దుర్గాకుండ ఉంది కదా మనకి, దుర్గమ్మ తల్లి పక్కన దుర్గాకుండ. అక్కడ నుండి ఒక 500 మీటర్లు నడిచి వచ్చేస్తే ఇంక మాన్ మందిర్ ఇప్పుడే ఇలా ఉంది, కానీ ఫ్యూచర్లో చాలా పెద్దది అయిపోతుంది. చూడండి, నిర్మాణం జరుగుతూనే ఉంది. స్టార్టింగ్ మనకి గోమాతలు, గోశాల, గడ్డి, బ్యాంబూ స్టిక్స్తో పాక, ఒకే దేవాలయం ఉంది. ఇది ఒకసారి చూసేద్దాం. ఇది మన ఒక శివలింగం అయితే ఉంది మనకి, హర హర మహాదేవ. జై సీతారాం. హనుమాన్ మందిర్ చూడండి, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన మందిర్. నేను ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. అక్కడైతే మనకు శివలింగం, మనకి చాలా ప్రాచీనమైన హనుమాన్ అయితే ఉంది, అది కూడా నేను ఎక్కడ చూడలేదు. గోశాల మనకి ఇదిగోండి, ఉత్తరప్రదేశ్ గోమాతలు ఇవి. ఎండ అనేది ఉత్తరప్రదేశ్లో తట్టుకోలేకపోతున్నాను నేను. నేను రాజస్థాన్లో తట్టుకోను, అన్ని దగ్గర తట్టుకోరాను, కానీ ఉత్తరప్రదేశ్లో ఎండ విపరీతం. చిన్న చిన్న సందులు కాబట్టి ఇక్కడ చెప్పులని పెట్టేసి లోపలికి దర్శనం చేసుకుందాం. దీని తర్వాత ఒక మెల్లికి ఎలాగోలాగా ఇంకొంచెం టైం స్పెండ్ చేసి అచ్చిఘాట్కి వెళ్ళి అచ్చిఘాట్ నుండి వారణాసి పర్యటన అనేది పరిపూర్ణంగా పూర్తి అయిపోయినట్టని. సో మనకు స్టార్టింగ్ నంది,
నందీశ్వరుడు ఎదురుగా మనకి శివలింగం అయితే ఉంటుంది. సో అక్కడ కూడా మనకి 3 శ్రైన్స్ అయితే ఉన్నాయి. శ్రైన్స్ అయితే తర్వాత వెళ్దాం. హర హర మహాదేవ. చూడండి, అద్భుతం, మహా అద్భుతం, చాలా చాలా బాగుంది. ఇదేంటి ఎంత పెద్దగా ఉంది దేవాలయం, బాగుంది. ఓం నమ శివాయ. జై బోలో మహారాజ్కి. అద్భుతం, చాలా అద్భుతం. కాశీ విశ్వనాథ దేవాలయం తర్వాత ఈ దేవాలయానికి అసలు రావాలి మెయిన్ చెప్పాలంటే. ఇంక దానికి తోడు ఇంకా బ్యూటిఫుల్ ఎందుకు అనాలంటే మన ఫోటోగ్రఫీ కూడా అలౌడ్ చేశారు కాబట్టి ఇంకా బ్యూటిఫుల్. నేను నా కళ్ళతో చూసిన మీకు కూడా చూపిస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కవర్ చేయలేరు, రాలేరు కాబట్టి. బాబా దేవాలయం గూజ్ బంప్స్ అండి. ఇది కొన్ని రోజులు పోయాక ఈ ఫోటోగ్రఫీ అనేది బంద్ చేస్తారు ఖచ్చితంగా. మొత్తం 150 లింగాలు కలిగిన ఏకైక దేవాలయం మనకు వారణాసిలో. కాశీ విశ్వనాథ దేవాలయం తర్వాత మనకి ఈ దేవాలయం అనేది మహిమగల దేవాలయం. 2020లో కట్టించిన దేవాలయం ఇది. బాబా చాలా బాగుంది. మొత్తం 150 లింగాలండి. చంద్ర, శివ పేర్లు అయితే పేర్లతో సైతం మీకు చేస్తాను. చూడండి, అద్భుతం, మహా అద్భుతం. హరహర మహాదేవ శంభో శంకర. ఆ పేర్లతో తీస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో 150 లింగాలంటే మరి నాకు 150 లింగాలు పేర్లు వెంటనే నేను చదవలేను. చూడండి ఎంత అద్భుతం, బ్యూటిఫుల్. కాశీ విశ్వనాథ, నిజంగా చెప్పాలంటే కాశీ విశ్వనాథ దేవాలయాన్ని కూడా ఇది కొన్ని రోజుల్లో మించేస్తుంది. కాకపోతే జ్యోతిర్లింగం కాబట్టి మించలేదు. కానీ దిస్ ఈజ్ డెఫినెట్లీ గూజ్ బంప్స్, ఇంక్రెడిబుల్. మొత్తం పాలరాతేనే. ఇంక ఇది నిర్మాణం, గోశాల ఇవన్నీ కూడా నిర్మాణం జరిగితే, బలరాముడు గోశాల ఇవన్నీ నిర్మాణం జరిగితే మనకు కనీసం ఇది కూడా మన బ్లాకింగ్ అని. సో అంత లోపల మనకి అదృష్ట భాగ్యం కలిగింది కాబట్టి చక్కగా వీడియో అనేది తీసుకుంటున్నాను. ఎవరేం అనలేదు. అప్పుడప్పుడు కొంత భాగమైన మెయిన్ వదిలేసిన నేను ఎప్పుడు కూడా లోపల ఉన్న దేవుడిని తీసేయాలి, వీడియో తీసేయాలని ఎప్పుడు అనుకోను. కానీ కొంత భాగం వరకు ఎలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతే. అద్భుతం, మహా అద్భుతం. హర హర మహాదేవ. గంగా హారతి ఎదురుగా 150 శివలింగాలు, మహా అద్భుతం. హర హర మహాదేవ శంభో శంకర. మొత్తం అంతా గూజ్ బంప్స్ అండి. చాలా చాలా బాగుంది దేవాలయం. చూడండి, మొత్తం 150 ఉన్నాయి. బోలో మహారాజుకి. సో ఇంకా ఈ పక్కన ఏవో ఉన్నాయని కూడా మీకు చూపిస్తాను. సో అదంతా కూడా మనకి ఏంటి, ఇది ఒక స్పెషల్ ఐస్ మోడల్లో ఉన్నాయి. చూడండి, హర హర మహాదేవ. ఈ గూజ్ బంప్స్ అంటే నిజంగా హైలైట్. కాశీ విశ్వనాథ్ వారణాసి వచ్చి దేవాలయం వెళ్ళకపోతే చూడండి ఎలా తిరుగుతుంది. చూడండి, అద్భుతం, మహా అద్భుతం, బ్యూటిఫుల్. ఇంకా దానితో నాకు గొప్ప విషయం ఏంటంటే నాకు వీడియో తీసుకుని ఇస్తున్నారు కాబట్టి అది రియల్లీ ప్లస్ పాయింట్. బికాస్ చాలామంది ఇటువంటి దేవాలయాలు చూసి వస్తారు. సో మొత్తం ప్రజలందరూ ఇది చూడాలండి. ఈ దేవాలయం మన కాశీ విశ్వనాథ్ దేవాలయంతో పాటు నాకు ఇదైతే నిజంగా గూజ్ బంప్స్. చాలా అద్భుతంగా ఉంది. శివభక్తులు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. 150 శివలింగాలు కలిగిన అద్భుతమైన శివాలయం ఇది. శ్రీ మణి మందిర్, బ్యూటిఫుల్. ఇంకా దర్శనం కూడా చాలా చక్కగా అవుతుంది. అందరు ఫోటోగ్రఫీలు తీసుకుంటున్నారు. శివలింగం, రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాను. హరహర మహాదేవ. అక్కడ గంగా హారతి దగ్గర మనకి తీయలేదు కానీ ఇక్కడ చక్కగా తీసుకోవచ్చు. ఓం నమ శివాయ.
బాగుంది, చాలా చాలా బాగుంది. చూడండి, చూసారా? నిన్నైతే నాకు పెద్ద ఆర్గ్యుమెంటే అయ్యింది. అందరు తీసుకునేటప్పుడు నేను తీసుకుంటే వద్దన్నారు. బ్యూటిఫుల్, బాగుంది దేవాలయం అంతా కూడా. అబ్బా చూసారా? ఇటు పక్క కూడా మనకు దేవాలయం అయితే ఉంది. అబ్బా, శివపార్వతులు. బాగుంది, చాలా బాగుంది దేవాలయం. చక్కగా అందరూ కూడా మీరు కాశీ విశ్వనాథ దేవాలయం దర్శించుకుని ఈ దేవాలయం కూడా మీరు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాలి. ఎందుకంటే మనకి అంత అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే కాశీ విశ్వనాథ దేవాలయం ఇక్కడ ఇదే బాగుందని అంటే భక్తులు హర్ట్ అవుతారు, కానీ రియల్లీ గూస్ బంప్స్ దేవాలయం అండి. చాలా చాలా బాగుంది, అంత బాగుంది. ఇది ఇంకా నాకు చెప్పి ఇంకొక సంవత్సరం లోపల ఇది చూడండి. మణి మందిర్ అనేది ప్రతి ఒక్కరు నోడంట మణి మందిర్ తెప్పించి ఇంకేం వారణాసిలో మనకి కాశీ విశ్వనాథ దేవాలయం హారతి అర్ధనాథ చూసారా ఎంత అద్భుతంగా ఉందండి. భాగ్యం నాకు మెల్లికి ఎలాగో ఫోటోగ్రఫీ అయితే ఇది జరిగింది కాబట్టి పర్వాలేదు. సో నెక్స్ట్ నేను వారణాసి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకి మొబైల్ అనేవి నాట్ అలౌడ్ అని చేస్తారు. ప్రస్తుతానికైతే తీసుకోవచ్చు. హనుమాన్, జై హనుమాన్. చూడండి ఎంత బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్ అండి. మొత్తం స్కల్ప్చర్స్ గీయడమనేది కాదు, కానీ మనకు ఆ దేవుడిని చూసేటప్పుడు మనకు నిజంగా దైవం కనిపించాలి. ఆ దైవం కనిపించేలా ఉన్నది చూడండి. బ్యూటిఫుల్. శివపార్వతులు, నందేశ్వరుడు, విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణ. ఇంక్రెడిబుల్, డెఫినెట్లీ బ్యూటిఫుల్ అండి. ఇది ఖచ్చితంగా నేను ఒక వ్లాగ్లో పెట్టేస్తాను. ఇది ఖచ్చితంగా అందరు చూడాలి. బాగుంది దేవాలయం అది. మరి ఏం చెప్పాలంటే నాకు తెలియట్లేదు. అయితే ఇది నాకు అసలే శివ అంటే ప్రాణం. అలాంటిది శివ అని ఇన్ని దగ్గరలో చూశానంటే మామూలు విషయం కాదు. హర హర మహాదేవ శంభో శంకర. బ్యూటిఫుల్. ఆ శివలింగాన్ని తాగలేకపోతే కూడా ఇక్కడ ఉన్న శివలింగాలన్నింటినీ తాగగలిసాను. అద్భుతం. హర హర మహాదేవ శంభో శంకర. సో ఆ జ్యోతిర్లింగాన్ని తాగలేకపోయినా కూడా ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాలన్నింటిని కూడా నేను తాగానండి. ఇవి కూడా నాకు జ్యోతిర్లింగాలు ఎక్కాను. బాగుంది, బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా అందరూ కూడా కాశీ విశ్వనాథ దేవాలయం తర్వాత మనకి దేవాలయానికి వచ్చి అద్భుతమైన శివదర్శనం అనేది చేసుకోవాలి. 1 కాదు 2 కాదు 150 లింగాలు శివదర్శనం చేసుకోవడం అంటే అది మహాభాగ్యం. సో డెఫినెట్గా ఎవ్రీవన్ హూ ఎవర్ ఫ్రమ్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా వచ్చి మనకి జవహర్ కాలనీ దగ్గర అయితే ఇది శ్రీ మణి మందిర్ దుర్గా టెంపుల్ సమీపం దగ్గర నుండి మనకి 500 మీటర్ల సమీపంలో ఈ అద్భుతమైన మందిర్ అయితే ఉంది. లోపలైతే ఇంక్రెడిబుల్. మొత్తం అంతా మార్బుల్తోని మనకి గ్లాస్ మోడల్, ఐస్ మోడల్ శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాలు ఉన్నాయి. చూడండి మొత్తం శివలింగాలు. ఎంత బాగుంది దేవాలయం. నాకైతే నాకు కడుపాలో నిండిపోయిందండి ఈరోజు ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత. మరి దానితో ఫోటోగ్రఫీ అనేది ఎలవడు. చక్కగా నేను రేపు పొద్దున మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ మా అమ్మాయికి మా వదినికి వీళ్ళందరికీ చూపించుకోవాలన్నా కూడా చక్కగా చూడండి వదిన, చూడండి అమ్మ ఇంత బాగుంది దేవాలయం అని అందరికీ చూపించుకోవచ్చు. బ్యూటిఫుల్. సో నాకు అక్కడైతే శివలింగాన్ని పట్టణం లేదు, కానీ చూడండి చక్కగా హర హర మహాదేవ్ శంభో శంకర. 150 ఇది ఒకదానికి నేను తాగేది, కానీ 150 శివలింగాలకి దర్శనం అయితే చక్కగా చేసుకున్నాను. ఇది కూడా నాకు మహాభాగ్యమేని. సో డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవరీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ మణి మందిర్ విచ్ ఈస్ ఇన్ జవహర్ కాలనీ నియర్ టు దుర్గాపూర్ విచ్ ఈజ్ అబౌట్ 550 meters. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇంకేమైనా ఉంటే ఈ ప్రాంతం అంతా చూపిస్తాను. బయట చూడండి మొత్తం దేవాలయం ఇంక్రెడిబుల్. ఏంటి ఈ దేవాలయం? శివ మధ్యాక మొత్తం ఫుల్ టు భోజనం పెట్టేసాడు నాకు శివ ఇక్కడే.
బాగుంది. ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. సో నేను ఏంటన్నా తీసిందే తీసేస్తాను అనుకోకండి. అక్కడ అన్ని లింగాలు ఉన్నాయి చూడ, అటుపక్క ఎన్ని లింగాలు ఉన్నాయి, ఇటుపక్క ఎన్ని లింగాలు ఉన్నాయి. అద్భుతం అండి, చాలా బాగుంది దేవాలయం. ఇంకా అలంకారం జరుగుతుంది. అలంకారం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. బా చూడండి అన్ని శివలే. చూడండి అక్కడ మన గంగా హారతి, కాళీమాత, భువనేశ్వరి, భైరవి, చిత్తామణి. బాగుంది, చాలా చాలా బాగుందండి దేవాలయం. నేను 100కి 100 పాయింట్స్ ఇస్తాను ఈ దేవాలయం. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఇంకా దే ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇమాజిన్ వన్స్ దిస్ టెంపుల్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్. ఉమావతి, చాలా చాలా బాగుంది దేవాలయం. అది మనకి అశ్వమేధ పేరు అనేది కొన్ని తిరగవు నాకు. హర హర మహాదేవ్. సో ఇదిగోండి, ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. కానీ చెప్తున్నాను, ఆ లైటింగ్ ఇవన్నీ కూడా పెడితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది దేవాలయం. దుమ్ము లేపేస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. సో బయట కూడా మనకు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూద్దాం మరి బయట ప్రాంతాలు ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేసి చూపిస్తాను. బ్యూటిఫుల్. సో లోపల ఉన్న భాగం అంతా తీసేసాను. బయట ఉన్న భాగం ఈ దేవాలయం ఎంతసేపు ఉండమని కూడా నేను ఉంటానండి. అంత బాగుంది, అంత రైతుంది నాకు దేవాలయం. మెయిన్ ఏంటంటే చల్ల గాలి. ఫ్యూచర్లో ఇది పెద్ద ఇదైపోతుంది చూడండి. నేను చెప్పాలి ఈరోజు కాదు, కానీ ప్రజలందరూ కూడా మరి ఈ దేవాలయం వారణాసి దగ్గరకు వచ్చిన తర్వాత ఆటోలు కట్టించుకొని వచ్చేస్తారు ఇక్కడికి. ఎంత అద్భుతమా. సో మన విఘ్నేశ్వరుడు ఇటువైపు, అటువైపు సూర్య భగవానుడు అనుకుంటాను. గుర్రాల మీద సవారీ అంటే మరి కాలు కాలిపోతున్నాయి. సూర్య భగవానుడేనే, భగవాన్ సూర్య. హర హర మహాదేవ. బాగుంది దేవాలయం. సూర్య భగవానుడు బయట కూడా 3 షైన్లు అయితే వదిలేసాను ఇందాక. అవి కూడా మీకు చూపిస్తాను. బాగుంది దేవాలయం అనేది. గూజ్ బంప్స్. డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ వన్. సో ఇదిగో మనకి కృష్ణ భగవానుడు, రాధమ్మ తల్లి. నేను బృందావనం వెళ్ళి మా జనం కృష్ణ 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 అని వెళ్ళాను, కానీ రాధమ్మ తల్లిని మర్చిపోయానండి. ఓహో, ఇక్కడ కూడా మన దుర్గామాత. 4 వైపులు కూడా వెళ్ళాలి, పదాలను దేవాలయం పక్క ఏ పక్క కూడా పదాలను. సో బరసాని నాకు ఎందుకు గుర్తు రాలేదు అంటే కంగారులో ఉన్నానంటే మరి నాకు టైం లేదు, మీకు నా ప్రాబ్లం తెలియట్లేదు. సో నేను ఈసారి ఏం చేయాలంటే ఎక్కడెక్కడ ఏవో వదిలిన్నానో అవన్నీ కూడా నోట్ చేసుకున్నాను. బ్యూటిఫుల్, చాలా బాగుందండి దుర్గామాత. సో నందేశ్వరుడు ఎదురుగా ఇంకా 3 శ్రైన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు కాలు వేడికి తట్టుకుంటా, కానీ మొన్న
ఎక్కడ దశరథ మహల్ దగ్గర దెబ్బ తొక్క ఎక్కిపోయింది, కింద పొరంతా ఊడిపోయింది దాని మీద. అబ్బర్లా ఇది కూడా మాకు నవగ్రహ మందిర్. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. మొత్తం నా షాడోలో చూపిస్తాను. నా షాడో పెడితేనే మీకు నుంచి చక్కగా కనిపిస్తుంది. డెఫినెట్గా రావాలండి అందరూ, ప్రతి ఒక్కరు కూడా. కాశీ విశ్వనాథ్ దేవాలయం తర్వాత దుర్గా మాత దేవాలయం, హనుమాన్ మాత దేవాలయం అన్నీ కూడా గొప్పవే. నేనేమి ఇది గొప్పదే అది గొప్పదని కాదు. భైరవ మందిర్, నేను శివలింగాలని నాకు హ్యాపీనెస్ ఏంటంటే అక్కడ జ్యోతిర్లింగాలని అయితే నేను చేతితో తాకలేకపోయినా కూడా ఇక్కడ 150 లింగాలు అన్నింటిని కూడా తాకాను. నాకు అందరు నవ్వుతున్నారు అనేది. ఏంటి కుర్రడు మొత్తం లింగాలన్నీ పెట్టేస్తున్నాడు, పూజారి నవ్వుతున్నాడు. బటూక భైరవ మందిర్ చాలా పెద్దది. ఇది బ్యూటిఫుల్. సో మా చక్కగా మందిర్ ప్రాంతం అయితే తిరిగాను. ఎండ కొంచెం విపరీతంగా ఉంది. సో మీరు చక్కగా ఏం చేస్తారంటే కాశీ విశ్వనాథ్ దేవాలయం దర్శించుకొని, రాత్రి వరకు అది ఉంటుంది. కాశీ విశ్వనాథ్ దేవాలయం దర్శించుకొని గంగా హారతి చూసుకొని అస్సిఘాట్ దగ్గర మీకు మార్నింగ్ అని ఏకుజామున 3 గంటల నుండి 4 గంటల వరకు లేచేటట్టయితే అస్సిఘాట్ దగ్గర కూడా ఒక హారతి జరుగుతుంది. మరి నాకు టైం లేక నేను వెళ్ళలేకపోయాను, కానీ అది కూడా మంచిదే అని. ఎందుకంటే మేము బాగా టైర్డ్ అయిపోయి పొద్దున్న లేవలేకపోయాను. నేను లేచేసరికి 6:30 అయింది. ఆ టైంకి మరి నేను అక్కడ నుండి సుమారు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ హారతి అనేది అయిపోతుందని చెప్పి ఆగిపోయాను. సో చక్కగా నేను సంకత్ హనుమాన్ మందిర్ దగ్గర మొదలుపెట్టాను. అక్కడ మనకి కాళీమాత దేవాలయం, మనకి బాబా దేవాలయం, దాని తర్వాత సంకత్ హనుమాన్ మందిర్ ఉంటుంది. ఆ మందిర్ సమీపంలో మీరు వెళ్తే మీకు త్రిదేవ్ మందిర్ ఉంటుంది. ఆ మందిర్ మానస మందిర్ తర్వాత మనకు చక్కగా బాల హనుమాన్ మందిర్ ఉంటుంది. బాల మందిర్ తర్వాత మనకి బాల హనుమాన్ మందిర్ తర్వాత మనకి దుర్గా మందిరం ఉంటుంది. దుర్గా మందిర్ తర్వాత అక్కడ ఒక టెంపుల్ కాంప్లెక్స్లో ఒక 10-15 మందిరాలు అయితే ఉంటాయి. ఆ మందిరాలన్నీ చూసుకొని మనం చక్కగా ఈ శ్రీ శివ మణి మందిర్కి అయితే రండి. చక్కగా అద్భుతమైన మానసిక ప్రశాంతత దొరికింది. సో టైం ఉంటే నేను అస్సిఘాట్కి వెళ్తాను. అస్సిఘాట్కి వెళ్ళకపోతే నా వారణాసి ప్రయాణం అనేది ఇక్కడ నుండి ముగించేసి ఇక్కడ నుండి డైరెక్ట్గా నేను భూపాల్ వెళ్ళిపోతున్నాను. ఐ కీప్ పోస్ట్ భూపాల్ అప్డేట్స్ అండి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. హర హర మహాదేవ్. ఇదిగోండి అస్సిఘాట్కి వెళ్ళే సమీపంలో మనకి ఇంకొక ఆర్కిటెక్చర్ అండ్ మార్వల్ బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. సో ఫైనలీ అస్సిఘాట్కి అయితే వచ్చాను. మిట్ట మధ్యాహ్నం అవుతుంది. జనరల్గా శుభ ఎర్లీ మార్నింగ్ మనకు హారతి అనేది జరుగుతుంది 5 to 5:30 AM. సో దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ ద ఎంటైర్ బోట్ రైడ్ స్టార్ట్స్ ఫ్రమ్ వారణాసి. అంటే మన స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ నుండి మనకి మిగతా ఘాట్లన్నింటికి కూడా బోట్లు అనేవి వెళ్తాయి. సో ఇక్కడ మనకి ఎక్కువగా రిచువల్స్ హిందూ హిస్టారికల్ సైట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడైతే మరి ఇంకేం ఉండదు. ఎందుకంటే హారతి అక్కడ గురువు వేసి ఉన్నారు కదా, శుభ హారతి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేటప్పుడు చక్కగా హారతిని అయితే చూసుకోండి ఎర్లీ మార్నింగ్. ఇక్కడ ఒంటెలు, పార్కులు ఇవన్నీ ఉన్నట్టున్నాయి. బోటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి అడుగుతాను, బోటింగ్ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కేస్తాను కలిసి. నాకు టైంపాస్ అవ్వాలి కాబట్టి ఒక గంట అయితే ఎక్కుతాను. సో ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మనకి హారతి. మీరు ఎప్పుడైనా రావాలనుకో వారణాసి, మీకు టైం ఉండేటప్పుడు అయితే ఓ మంచి ఐడియా, ఇంకో ప్లాన్ అయితే ఇస్తాను. గంగా హారతి మీరు చక్కగా ఇక్కడ చూసేయండి. అశ్వమేధ దగ్గర గంగా హారతి చూసుకొని దాని తర్వాత మీరు మార్నింగ్ ఈ అస్సిఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే హారతి చూసుకొని ఇక్కడున్న సంకత హనుమాన్ దేవాలయాలు, మణి దేవాలయాలు ఇవన్నీ కూడా ఒక పూట అంతా కవర్ చేసుకోవచ్చు. మార్నింగ్ పూట అంటే సాయంత్రం వెళ్ళగానే మీరు వారణాసి వస్తే అక్కడ హారతి. కాకపోతే నేను బాగానే ప్లాన్ చేశాను. ఏంటంటే కాశీ విశ్వనాథ దేవాలయంకి మధ్యాహ్నం అయిపోయి హారతి ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ గంగా హారతి మిస్ అయిపోయాను, అదే మెయిన్ ప్రాబ్లం. కానీ గంగా హారతి కానీ అయిపోయి ఉంటే ఇది కూడా అక్కడ పెట్టారు, అన్నీ వచ్చేస్తారు సార్. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అనేది మనకి ఇక్కడ ఫేమస్ అండి అస్సిఘాట్లో.
5 to 5:30. మిస్ అవ్వకుండా ఈసారి వచ్చేటప్పుడు చక్కగా అయితే మీరు ఈ హారతిని కూడా చూడొచ్చు. చాలా ఇక్కడ అందంగా మ్యాప్ అయితే ఇచ్చారు. చక్కగా అన్ని ఘాట్లు, ఎన్ని ఘాట్లు ఉన్నాయి అన్ని సుమారు మనకి దాదాపు 42 ఘాట్లు ఉన్నాయండి వారణాసిలో. చూడండి చక్కగా అన్ని ఘాటు పేర్లు కూడా మనకి ఇక్కడ నీట్గా తెలియజేశారు. సో అసీ ఘాట్ ఫేమస్ ఏంటంటే మెయిన్ డిమాన్ ఉన్నాడు కదా, డిమాన్ సుబాని మనకి తల్లి సంహరించి ఆ రివర్లో అయితే వేసేస్తుంది. సో ఆ రివర్ పేరే మనకి అసి. సో ఆ అసి రివర్ పేరునే మనకి అసి ఘాట్ అని పెట్టారండి. ఏంటి 79 ఘాట్లు ఇక్కడ కనిపించాయి. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ 79 మొత్తం ఉన్నాయి. వారణాసిలో మొత్తం ఘాట్లన్నీ 79 ఘాట్లు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఎండ విపరీతం అండి. సో నేనైతే బద్దకించేసాను కొంచెం. ఈరోజు అయితే రూమ్ తీసుకున్నాను కానీ నేనైతే ఆల్రెడీ టికెట్ అనేది భోపాల్ బుక్ చేస్తాను కాబట్టి భోపాల్ అయితే వెళ్ళిపోతున్నాను. కానీ అసిఘాట్ హారతి కూడా చూసేవాడిని. కానీ రాత్రి ఈ కాశీ విశ్వనాథ్ దేవాలయం ఉన్న మన హారతి అన్నీ జరిగినప్పటికే మనకు దాదాపు 9, 10, 11 అయిపోయింది. నేను పడుకునేటప్పుడు రాత్రి 1 గంట అయిపోయిందండి. రేపుజామున 3:30కి 4 గంటలకి ఇక్కడ లేచి వచ్చి ఇక్కడ 5:30కి మళ్ళీ అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వలేకపోయాను. క్షమించండి. పోనీ నేను అట్లీస్ట్ మెయిన్ హారతి అయితే తీసుకున్నాను కానీ ఇది కూడా మనకి అద్భుతమైన హారతేనే. సో నేనైతే ఇదైతే మిస్ అయ్యాను కానీ స్టిల్ గంగా హారతి అనేది నేను స్వీకరించాను. హరిద్వార్లో స్వీకరించాను. వారణాసిలో మనకి దశస్వమేధ ఘాట్ దగ్గర కూడా మన హారతి అయితే తీసుకున్నాను. సో ఇవే మన హారతి విషయాలు. ఇక్కడ ఏమైనా ఉంటే బోట్ రైడ్ ఉంటే బోట్ రైడ్కి అయితే వెళ్ళి ఒక కాసేపు అయితే టైం స్పెండ్ చేసి చల్లదనాల్లో కాసేపు తేలి భోపాల్ వెళ్తాను. ఇవన్నీ కూడా మన బోట్లు అన్నీ వెళ్తున్నాయండి. ఇవన్నీ 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నార్మల్గా షేరింగ్ అయితే సెపరేట్ బోట్ అయితే మళ్ళీ 1000 రూపాయలు అన్నాడు. అది మొత్తం ఘాట్లన్నీ 79 ఘాట్లు ఉన్నాయి మొత్తం. అది అక్కడ స్టార్టింగ్ ఘాట్ అనేది మనకి అసి ఘాట్, తులసి, శివఘాటు, రేవఘాట్ ఇవన్నీ ఘాట్లు అనేవి. అది కూడా అక్కడ నుండి ఘాట్లు స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ ఘాట్స్ అండి. దారంతా కూడా మనకు ఘాట్స్ అని 79 ఘాట్లు ఉన్నాయి వారణాసి మొత్తం.